బెంగళూరులో శనివారం రాత్రి చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే బెంగళూరులో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య 75% వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయినా సరే ఫ్యాన్స్కో గుడ్ న్యూస్ ఏంటంటే ఎంత పెద్ద వర్షం పడినప్పటికీ కేవలం 15 నిమిషాల్లోనే స్టేడియం అంతా సెట్ చేస్తారంట. అలాంటి డ్రైనేజ్ సిస్టమ్ చిన్నస్వామి స్టేడియంలో ఉంది. 2017లోనే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ స్టేడియానికి సబ్ సర్ఫేస్ ఎయిరేషన్ వాక్యూమ్ పవర్డ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేశారు. దాదాపు 4.5 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ ద్వారా వర్షం పడి నిలిచిన నీరు క్షణాల్లోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఎంత సమయం పడుతుందో దానికంటే 36 రెట్లు వేగంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా నీటిని బయటికి పంపవచ్చు. దీనికోసం గ్రౌండ్ అడుగు భాగంలో కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి సబ్మెర్సిబుల్ మోటార్ల ద్వారా గ్రౌండ్లోని వాటర్లంతా బయటికి లాగిస్తారట. సెన్సార్ల ద్వారా ఈ మోటార్లు ఆన్ అవ్వగానే భూమిలోకి నీటిని పీల్చుకోవడం, క్షణాల్లో చూస్తుండగానే ఆ నీరంతా ఇంకిపోవడం చాలా వింతగా కనిపిస్తుంది. రాత్రి 10:30 వరకు మ్యాచ్ స్టార్ట్ కాకపోతే ఆ మ్యాచ్ను ఎంపైర్లు పూర్తిగా రద్దు చేస్తారు. లేదంటే కనీసం చెరో 5 ఓవర్ల ఆటైనా ఆడిపిస్తారు. ఈ లెక్కన చూస్తే చిన్నస్వామి స్టేడియంలో అవుట్ఫీల్డ్ను 15 నిమిషాల్లో సిద్ధం చేయొచ్చు ఎంత పెద్ద వర్షం పడినా. సో 10 గంటల వరకు వర్షం పడినా పర్లేదు, మ్యాచ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యాన్స్ అంతా వర్ణదేవుడిని కోరుకోండి. వర్షం పడితే పడింది కానీ 10 గంటల లోపే ఆగిపో అన్నట్లుగా.